హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చేసేటువంటి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా కొబ్బరి చట్నీని ఒకసారి ట్రై చేయండి. టిఫిన్లోనే కాకుండా విడిగా కూడా ఈ చట్నీని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా హోటల్లో టిఫిన్ చేసినప్పుడు అక్కడ కొబ్బరి చట్నీని టేస్ట్ చేసినప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ చట్నీ చాలా బాగుంది, ఎలా చేశారో తెలుసుకోవాలని. కానీ ఈ స్టైల్లో కొబ్బరి చట్నీని ఒకసారి ట్రై చేయండి. హోటల్లో కంటే చాలా బాగుంటుందండి చట్నీ. రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీలో చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు కడిగినవి వేసుకోండి. కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారంటే చట్నీ బాగా మెదుగుతుందండి. తర్వాత 5 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసుకోండి. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఒక 30 నిమిషాలు గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు చట్నీకి మంచి క్రీమీ స్ట్రక్చర్ని, మంచి టేస్ట్ని ఇస్తుందండి. తర్వాత 1/2 ఇంచి అల్లం తరుగు, 2 రెమ్మలు కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసుకొని చట్నీని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చట్నీని వేసుకోవాలి. కరివేపాకుని వేయడం వలన చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని వేయించుకోవాలి. తాలింపుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవడమేనండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెసిపీని. ఈ కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ చట్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.